హాయ్ దువంక తెలుగు స్వాగతం. ఈరోజు మనము మంచి చక్కటి సినిమా గురించి తెలుసుకుందామండి. మన కమల్ హాసన్ గారు నటించిన విశ్వవిఖ్యాత నటించిన భారతీయుడు సినిమా. ఈ సినిమా ప్రతి ఒక్క భారతీయుడు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అండి. గ్యారంటీగా చూడాలి. ఎందుకంటే మనము భారతదేశంలో ఎంత కరప్షన్ ఉంది, ఏం లేదు. ఇప్పుడు కూడా అంటే ఒక్కని వల్ల అందరికీ మన దేశానికి చెడ్డ పేరు అన్నమాట. ఒక డిపార్ట్మెంట్లో ఒక్క తప్పు చేయడం వల్ల ప్రతి ఒక్క వ్యక్తి తప్పు చేసినట్టు ఉంటుంది అన్నమాట. సో ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే మన శంకర్ డైరెక్షన్. అంటే లంచం ఏ విధంగా మన దేశంలో విస్తరించింది, లంచం తీసుకుంటే వాళ్ళకి పనిష్మెంట్ ఏంటి అనే విధంగా సినిమా తీయడం జరిగిందండి. మా కమలాసన్ డబుల్ యాక్షన్, కమలాసన్ వాళ్ళ కొడుకు ఇద్దరు కమలాసనే. ఫస్ట్ ఏంటంటే ఒక వ్యక్తి డెడ్ సర్టిఫికేట్ గురించి ఆఫీస్కి రావడం జరుగుతుంది. అక్కడ లంచం అడుగుతాడు. బట్ లంచం అడిగిన వాళ్ళని ప్రతి ఒక్కరిని చంపేస్తాడు అన్నమాట. ఒక ఆఫీసర్ని ఫస్ట్ చంపేస్తాడు. తర్వాత కమలాసన్ కొడుకు మన ఆర్టీఓ ఆఫీస్లో పనిచేస్తాడు అన్నమాట. ఇల్లీగల్ డ్రైవర్, లైసెన్స్ లేని వాళ్ళకు కూడా లైసెన్స్ ఇస్తూ ఉంటాడు అన్నమాట. ఇతని గురించి మనం పక్కన పెడదాం, ఇతని కొడుకు గురించి. తర్వాత ఇతను ఆర్టీసీ డ్రైవర్గా ఆర్టీసీ డిపార్ట్మెంట్లో గ్రూప్ 2 ఆఫీసర్ పనిచేస్తాడు అన్నమాట. మనిషి కొయిరాల హీరోయిన్ ఉంటుంది ఇతను. సో ఇతను పోలీస్ ఆఫీసరు. అతను మర్డర్ చేసిన వాడిని పట్టుకోవాలని చాలా ట్రై చేస్తాడు అన్నమాట. బట్ అక్కడ దొరకదు. ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్ జరిగే అక్రమాల గురించి మనం చెప్పొచ్చు ఇందులో. ఖచ్చితంగా మనం ప్రతి భారతీయుడు సినిమా చూడాలండి. ఎందుకంటే మనము ఏ గవర్నమెంట్ ఆఫీసులో అయినా సరే లంచం అడిగితే కొన్ని నంబర్స్ ఉంటాయి. అవి దాన్ని కూడా ఫోన్ చేసి మనము వాళ్ళకి ఎంక్వైరీ చేయొచ్చు. ఇక్కడ ముసలం ఉందండి, ఈ ముసలం భర్త చనిపోతే పెన్షన్ కావాలని ఆఫీస్ చుట్టూ తిరిగితే అసలు పెన్షన్ గురించి ఫామ్ నింపాలంటే పెన్షన్ నీకు రావాలంటే ఇష్టంగా ₹1000 కావాలంటాడు. ఆమె తిడుతుంది అన్నమాట. వాళ్ళిద్దరి మధ్య గొడవ అవుతూ ఉంటుంది. వాడిని కూడా మన భారతీయుడు చంపేస్తారంటే అంటే ఇతని నడుము కత్తి, తర్వాత చేతి వేళ్ళతో చంపేస్తాడు. ఇంకోటి ఆర్టీఓ ఇప్పుడు మనం డ్రైవింగ్ చేసే వాళ్ళు భార్య భర్తలు పోతూ ఉంటారు. ఏం లైసెన్స్ మొత్తం అన్ని కరెక్ట్ ఉన్నా కూడా పెనాల్టీ కట్టమంటాడు. అక్కడ భారతీయుడు కమల్ హాసన్ గారు అక్కడ కూడా అతన్ని చంపేసే విధానము చాలా బాగుంటుందండి. ఈ భారతీయుడు అతని భార్య. సో వీళ్ళు స్వతంత్ర పోరాటంలో పాల్గొంటారు అన్నమాట. అప్పుడు వీళ్ళు అప్పటికే మనకు 70-75 సంవత్సరాలు ఉంటుంది. సో మన సుభాష్ చంద్రబోస్, అంతకంటే సుభాష్ చంద్రబోస్ అదే హిందూ ఫౌజ్ స్థాపిస్తారు కదండి. అంటే మనం స్వతంత్రం జరిగే టైం లోపల బ్రిటిష్ భారతదేశాన్ని బాగా వేధిస్తూ ఉంటారు. అప్పుడు మన సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హిందూ ఫౌజ్ని స్థాపిస్తారు కదా. దాంట్లో ఈ మన జవాన్గా పనిచేస్తారు అన్నమాట మన కమల్ హాసన్. అక్కడ హీరోని పరిచయం అవుతుంది. ఆకృత్యాలు జరగడం వల్ల ఆకృత్యాలు అవన్నీ కూడా దాంట్లో పాల్గొంటాడు. ఆ టైం నుంచి స్వతంత్ర పోరాటంలో ఇతను వంతు పాత్ర నిర్వహిస్తాడు. మనకు ఇక్కడ ఫోటోస్ కనిపిస్తున్నాయండి. అప్పుడు సుభాష్ చంద్రబోస్ కొన్ని క్లిప్స్ అప్పుడు మనకు మొత్తం కదా స్వతంత్రం ఆ విషయం తెలిసింది కదండి. సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హిందూ ఫౌజ్ స్థాపించడం జరిగింది. అతని మరణం ఏ విధంగా జరిగింది ఇప్పటివరకు కూడా ఎవరికి సంభవించదు. సో ఇప్పుడు సిబిఐ ఆఫీసరు ఇవన్నీ చావుడు కారణం ఇదేనని తెలుసుకొని అతని ఇంటికి జరుగుతుంది. అక్కడి నుంచి తప్పించుకొని పోతారన్నమాట. ఒకరోజు ఏమవుతుంది, మన ఆర్టీఓ ఆఫీస్ ఈ యొక్క డెడ్ బాడీకి డెడ్ సర్టిఫికేట్ ఇవ్వమంటే అతను కూడా చంపేస్తారు అన్నమాట. లైవ్గా చంపి చూపిస్తారు భారతీయుడు. వద్దు చంపొద్దు అంటే ఈయనది ఇతను చంపడానికి కారణం ఇతను గవర్నమెంట్ ఆఫీసర్ అనమాట. గవర్నమెంట్ ఆఫీసర్లో ట్రీట్మెంట్ చేయమంటే అతను చేయడు. ఎందుకు చేయడు అనేది ట్రీట్మెంట్ లైవ్గా చూపిస్తారు అనమాట. ఈ భారతీయునికి ఒక బిడ్డ, కొడుకు. చాలా అందమైన ఫ్యామిలీ అన్నమాట. అనుకోకుండా ఆమె గ్యాస్ సిలిండరు లీక్ అయిపోయి చనిపోతుంది అన్నమాట. చనిపోయిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుని వస్తాడు ట్రీట్మెంట్ చేయమంటే. ఇది యాక్సిడెంట్ కేసా, రేప్ కేసా ఏదో అని వాళ్ళగా మాట్లాడతాడు. పోలీసు కంప్లైంట్ తీసుకురా అని అంటాడు అన్నమాట. డాక్టరు 500 ఇవ్వమంటే 500 కూడా ఎందుకు ఇవ్వాలి, గవర్నమెంట్ ఆఫీసర్ చేయంకి రాదా అంటే ఇతను పోలీస్ దగ్గర వెళ్తాడు అన్నమాట. అక్కడ కూడా అతను ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటే నాకు ₹1000 కావాలంటాడు డైరెక్ట్గా. అక్కడ తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్కి వెళ్తే అక్కడ అతను ఒక సర్టిఫికేట్ కావాలంటాడు. మొత్తానికి అయితే కూడా వచ్చే వరకు బిడ్డ చనిపోతుంది. కొడుకు తండ్రికి మీద గొడవ అవుతుంది అన్నమాట. చిన్న 500 ఇస్తే నీ ముళ్ళు ఏం పోయేది,
బిడ్డ బతికేది కదా అని కొడుకు అంటాడు. దాన్ని తట్టుకోలేక బాధపడతాడు. తర్వాత బిడ్డ చనిపోయిన తర్వాత ఆ డాక్టర్ని వాళ్ళిద్దరిని చంపేస్తారనమాట. హెల్త్ మినిస్టర్ని లైవ్లో చూపిస్తారు మనకు. ఒకరు ఏమవుతుందంటే ఒక బస్సు అనేది టూర్ వెళ్తూ ఉంటుంది. బస్సు చాలామంది పిల్లలు ఉంటారు పాపము. ఈ బస్సు కరెక్ట్ కండిషన్ ఉండదు. ఆ బస్సుకు ఇతని కొడుకు ఆర్టీఓ ఆఫీస్లో పనిచేస్తాడు కాబట్టి కమలాస్ అనే డబుల్ యాక్షన్ కదా, ఆర్టీఓ ఆఫీస్లో పనిచేస్తారు కాబట్టి ఇల్లీగా పర్మిషన్ ఇస్తారన్నమాట. లంచం తీసుకొని పాపం చాలామంది చావుకు కారణమవుతాడు. ఎంతోమంది చావుకు కారణమవుతాడు. ఏదో ఒకటి లోపల కప్పేయమని పోలీసులకు ఆర్టీఓ ఆఫీస్లో చెప్తే అతను భారతీయుడు వింటాడన్నమాట. ఈ చావుకు నువ్వు కారణమైన నిన్ను అరెస్ట్ చేయాలి, నువ్వు లొంగిపోని అంటే ఇతని కొడుకే ఇతన్ని పట్టిస్తారన్నమాట. తిడతారన్నమాట, ఈ పిచ్చోడు అయిపోయింది, ఇతన్ని కమ్మని కట్టి తీయండి అని కొడుకు అంటే బాధ తట్టుకోలేడు అనమాట మనోడు. సో మనం కరెక్ట్ చేస్తారంట. మొత్తానికైతే అక్కడ తప్పించుకొని అక్కడ నుంచి తప్పించుకొని ఫస్ట్ ఆ పిల్లలు చావు కారణమైన నీ లవర్ని గ్యారెంటీ చంపేస్తాను అది భారం కూడా అంటాడు. ఇద్దరు తిరిగి క్షేమంగా వస్తాం అనుకోకు, గ్యారెంటీ చంపిస్తా అంటాడన్నమాట. ఈ విషయం తెలుసుకున్న కమల్ హాసన్ అతని కొడుకు విదేశాలకు వెళ్ళిపోవాలని ట్రై చేస్తాడు. ఖచ్చితంగా డాడీ చంపిస్తాడని. కరెక్ట్ ఇట్లా ఫ్లైట్లో ఇట్లా ఎక్కి వెళ్ళే టైం లోపలనే ఈ ఫ్లైట్కి ఉన్న బోర్డింగ్ తీసుకొని పోతాడు అనమాట. తీసుకొని పోతాడు. లాస్ట్కి అయితే నువ్వు చేసిన చాలా తప్పురా అని కన్న కొడుకునే కత్తి పొడుస్తానండి. అంటే లంచం తీసుకున్నాను, ఎంతో మంచి చావు కారణమైన తప్పురా అని చెప్తే కూడా వినవు అని చంపేస్తాడు. నువ్వు దుర్మార్గం ఉండొద్దని కన్న కొడుకుని చంపేస్తారన్నమాట. అయితే అప్పుడు మొత్తం బాంబ్ బ్లాస్ట్ అయిపోతుంది. భారతీయుడు చనిపోయిన అనుకుంటారు కానీ భారతీయుడు అక్కడి నుంచి తప్పించుకుంటాడు. సో భారతీయుడు అండి సినిమా. ఖచ్చితంగా ఈ సినిమా చూడకపోతే మనము ఉండి కూడా వేస్ట్ అండి. ఖచ్చితంగా మనం ఆ టైంలో ఒక 20 సెంచరీ లోపల 2020 2010 2001-2లో రిలీజ్ అయిందేమో సినిమా. ఖచ్చితంగా చూడండి సినిమా, చాలా బాగుంటుంది. ఎవరైనా మన భారతదేశంలో ఈ కాలంలో ఇప్పుడు అమెరికా, ఫ్రాన్స్, రష్యా ఇంత డెవలప్ కూడా కారణం ఒక లంచం లేకపోవడమే. మన భారతదేశంలో లంచం ఉందని కాదు, అక్కడక్కడ ఒక ఆఫీసర్ చేయడం వల్ల ఎంతోమందికి బ్యాడ్ నేమ్ వస్తుంది. కాబట్టి లంచం మనం ప్రభుత్వంతో పనిచేయించడం మన హక్కు. ఎందుకంటే మనం ట్యాక్స్ అనేవి ఫ్రంట్లో కడుతున్నాం. సో మన భారతదేశం గొప్పది. జై జవాన్ జై కిసాన్. భారత్ మాతాకి జై. ఎవరైనా లంచం అడిగితే మన యూట్యూబ్లో నెంబర్ దొరుకుతాయండి. లంచం అడిగితే ఏ నెంబర్ ఫోన్ చేయాలనేది చాలా నెంబర్స్ ఉంటాయి. అక్కడ సెర్చ్ చేసి మీరు కాంటాక్ట్ కావచ్చండి. మీ పేరు ఏం బయట పెట్టారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ భారతీయ సినిమా చూడండి, చాలా బాగుంటుంది. లంచం తీసుకుంటే వాళ్ళకి వచ్చే పనిష్మెంట్ ఏందో అనేది చెప్తారన్నమాట సినిమాలో.